మా ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ కి ఎందుకు వచ్చిండ్రా నాయన అనిపించింది. ఇక నేను ఒక్కనే వచ్చుడు కాకుండా సోకులకు కొనుక్కున్న నా కారును కూడా తీసుకుని హైదరాబాద్ కు వచ్చిన. అందరు గ్యాంగ్ లో దోస్తులు ఉన్నట్టే నా గ్యాంగ్ లో కూడా ముగ్గురు అన్పడగాన్లు ఉన్నారు భయ్య. ఎన్ని రోజులు ఊర్లుంటాం, హైదరాబాద్ పోవాలని ప్లాన్ వేసి ఉప్పల్లా రూమ్ తీసి నైట్ అయితే పెగ్గేసి ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగేసి ఆఖరికి పైసలన్నీ ఖతం చేసి గిట్లా బేకార్ గాని లెక్క ఖాళీగా కూర్చున్నాం భయ్యా. కార్ల పెట్రోల్ కొట్టిద్దామన్నా రూపాయి చేతిలో లేదు. దిక్కు దికానా లేకుండా బికార్ గాన్లైన మాకు బారు ముందు ఫ్రీ బీరు లెక్క మా బామ్మార్ది గాడు కలిసిండు. కింద మీద పడ్డా, హైదరాబాద్ కు వచ్చి పడ్డ బాధలన్నీ చెప్పుకున్నా. ఇక వాడు అటు ఇటు చూసి పక్కనున్న కారు చూసి నీ కారు నీకు బువ్వ పెడుతుంది బావా అన్నాడు. ఇక నన్ను కారును తీసుకొని చక్కగా లాంగ్ డ్రైవ్ కార్స్ ఆఫీస్ కి అయితే తీసుకొచ్చిండు. ఇక్కడికి వచ్చినాక కారు గురించి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే నా కారును అయితే లాంగ్ డ్రైవ్ కార్స్ అటాచ్ చేసిన. ఇక మంత్లీ మంచి ఇన్కమ్ కూడా ఇస్తా అని చెప్పిర్రు. ఇక మన కార్ కి ఎలాంటి డ్యామేజ్ ఉన్నా కంపెనీయే చూసుకుంటది. ఇక మన కారు 10,000 కిలోమీటర్లు తిరిగిందంటే ఫ్రీ జనరల్ సర్వీస్ కూడా ఉంటది. ఇక మన కారు మన ఇంటి దగ్గరనే ఉంటది. బుకింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇస్తే చాలు. ఇక మీ దగ్గర కారు ఉంటే మంత్లీ ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, లేదా మంత్లీ మంచిగా పైసలు సంపాదించుకోవాలంటే వెంటనే మీ కార్ ని లాంగ్ డ్రైవ్ కార్స్ తో అటాచ్ చేయరు. ఇక మీకు పూర్తి వివరాలు కావాలంటే నా కార్ వెనక నెంబర్ ఇస్తున్నా, కాల్ చేయండి.